స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 60 యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. నీ దేశమును గురించి చెప్పబడదు. ఎప్సిబా అని నీకు బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు ఏ విధముగా అయితే మాట్లాడడం ప్రారంభించిండో ఆ విషయాలన్నిటి గురించి ప్రస్తావన తీసుకొస్తే ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఇక్కడికి వచ్చింది. ఏమంటున్నా అక్కడ 4వ వచనానికి వస్తే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే విడువబడిన దానవని ఇక మీదట అనబడవు. మరి ఇప్పటిదాకా ఎక్కడికి పోయారా వీళ్ళు? వారి పురాలను వదిలిపెట్టారు, వారి పట్టణాలను వదిలిపెట్టారు, వారి దేశాలను వదిలిపెట్టారు. ఇప్పుడు వారి దేశాలు పాడైపోయాయి, వారి పట్టణాలంతా కూడా పాడైపోయినాయి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండలేరు, కుదురుగా ఉండలేరు. వారు వెళ్ళిపోయారు. అక్కడ ఆ దేశాలు వదిలిపెట్టారు, వారి దేశాన్ని, వారి భూములను అన్నిటిని వదిలిపెట్టారు. అవన్నీ కూడా ఏమైనాయంట? ఒక వ్యక్తి తన సొంత ఇల్లు విడిచిపెట్టి ఆ ఇల్లు ఎట్లా అయిపోతుంది? ఆ ఇంట్లో లైట్ వేసేవారు లేక, ఊడ్చేవారు లేకపోతే ఆ ఇల్లు పరిస్థితి ఏంటి? పాడైపోతుంది. ఆ ఇల్లంతా కూడా పాడైపోతుంది. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలు ఆ పురాలను వదిలిపెట్టారు, ఆ దేశాన్ని వదిలిపెట్టారు, పాడైపోయారు. దేవుడు వారిని కనికరించి 400 సంవత్సరాల తర్వాత వారి మీద దేవుడు జాలిపడి ఇక మీదట నువ్వు విడవబడవు, పాడైపోవని వాగ్దానం చేయడం ప్రారంభించాడు. దేవుడు ఒక వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే భూమికి పేర్లు పెట్టబడవు. హల్లెలూయా. ఇక్కడ 2 పేర్లు పెడుతున్నాడు. ఒకటి ఎప్సిబా. ఏంటట? ఎప్సిబా అంటే ఏంటి చెప్పండి? ఇష్టురాలు. బ్యూలా అంటే ఏంటి? పవిత్రాలు అంటే వివాహిత అని అర్థం. హల్లెలూయా. నీ భూమి ఇంత శ్రేష్టమైంది, నీ ప్రదేశం పవిత్రమైంది, నీ దేశము పవిత్రమైంది, ఎంత గొప్పది. కానీ నీవు ఆలోచన కలిగి నీ దేశాన్ని నువ్వు వదిలిపెట్టావు. నీవు భ్రష్టత్వములకు వెళ్ళిపోయావు. నిన్ను నీవే ఎనకకు జారిపోయావు. నిన్ను నీవే పాడైన స్థితిలో వెళ్ళిపోయావు. ఓ ఇశ్రాయేలీలు, గొర్రెల వల్ల మిమ్మల్ని మేపాలని కోరుకున్నాను. ఒక శాశ్వతమైన రాజ్యం మీకు ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. మీ మధ్యలోనికి నా ప్రియకుమారుని యేసుక్రీస్తును రాజ్యం కట్టుటకై రాజుల మీ మధ్యలో పంపించబోతున్నాను. ఇక మీద విడవబడవు, నువ్వు పాడైపోవు, నీ దేశం పాడైపోవు, నీ పట్టణం పాడైపోవు, నీ భూమి పాడైపోవు. మీ మధ్యలో నా కుమారుడు యేసు వచ్చి మిమ్మల్ని పరిపాలించే ఒక నాయకుడుగా, ఒక రాజుగా మీ మధ్యలో ఉంటాడని చెప్పాడు. హల్లెలూయా. రాజుగా వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? వారి మధ్యలోకి ఎలాగొచ్చాడు? రాజుగా వచ్చాడు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? వాగ్దానం చేసిన సమయాన్ని కూడా రాజును తృణీకరించారు. ఆ రాజ్యాన్ని తృణీకరించారు. ఏ రాజ్యం అయితే వారికి ఇచ్చారో, ఏ భూమిని అయితే పవిత్రపరిచాడో, పవిత్రాలుగా ఉండవలసిన భూమిని వారు తృణీకరించడం మూలాన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పవిత్రమైన భూమి అనే ఆ ప్రదేశం, ఆ దేశమును మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలు దొరకలేదు, వారు కోల్పోయారు. మనకు వచ్చింది ఆ రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యం మనకు దొరికింది. ఆ నీతి రాజ్యం మనకు దొరికింది. హల్లెలూయా. ఏ రాజ్యములో అయితే నేను కట్టాలనుకున్నాడు, ఏ రాజ్యములో నేను కూర్చోబెట్టాలనుకున్నాడు, ఏ రాజ్యములో నేను స్థాపించాలనుకున్నాడు, ఆ రాజ్యములో నీ ఉండాలి. హల్లెలూయా. ఆ రాజ్యములో నిన్ను ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అందుకేమంటున్నాడు? ఆ మాట మళ్ళీ చదువుమాయి.
విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఆమేన్. ఇక మీదట చెప్పబడదు. లేవి కన్నంలో కూడా ఒక వాగ్దానం చేస్తాడు. లేవి కన్నంలో 26వ అధ్యాయం, లేవీలకు రాసిన కన్నం 26వ అధ్యాయం 43వ వచనంలో అంటాడు. 43వ వచనంలో అంటాడు, వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి, ఇక చూడండి, వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. హల్లెలూయా. వారిని నేను నిరాకరింపను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపజేయనట్లు వారి యందు అసహ్యపడను. అసహ్యపడను. నా నిబంధన ఏం చేశారు? దేవుని నిబంధన ఏం చేశారు? తిరస్కరించారు. అది దాన్ని భంగపరిచారు. దేవుని మాటలకు లోపడలేకపోయారు. ఆయన సత్యానికి లోపడలేకపోయారు. ఆయన మాటలకు లోపడలేకపోయారు. వారు తిరస్కరించడమే ప్రారంభించారు. హల్లెలూయా. ఇలా ఎంతకాలము నువ్వు తిరస్కరిస్తా ఉంటావు, ఎంతకాలం తొలగిపోతా ఉంటావు, ఎంతకాలము నీ జీవితంలో నీవే కొనసాగుతావు, ఎంతకాలము నీ జీవితంలో నీవే ముందుకు వెళ్తావని దేవుడు ఎన్నో సార్లు కూడా ఈ ప్రస్తావనలో మాట్లాడడం జరిగింది. ఇంకేమంటున్నాడు? ఎలా అనగా నేను వారి దేవుడైన యెహోవాను నేను వారికి దేవుడనై ఉండునట్లు ఉండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను, వారితో నేను ఏమైతే చెప్పితినో ఆ నిబంధనను ఆ పూర్వీకులను అంటే ఎవరంటే అబ్రాహాము, ఇస్సాకు జ్ఞాపకము చేసుకొందురు. హల్లెలూయా. నేను యెహోవానని చెప్పుము. ఎవరితో వాగ్దానం చేశాడ? అబ్రహాముతో, ఇస్సాకు, యాకోబులతో ఏ నిబంధన అయితే చేశాడు ఆ నిబంధన మీ మీద నేను నెరవేర్చాలని కోరుకున్నానని చెప్పి దేవుడు ఈ ఇశ్రాయేలు అందరు కూడా కట్టగట్టి ఒక ద్రాక్ష తోటగా చేసి తోటగా నాటాడు. వాళ్ళందరినీ కూడా ద్రాక్ష తోటగా చేసి ఒక తోటగా కట్టాడు. తోటలాగా చేశాడు. తోటలాగా చేసి తోటలో కట్టాడు. వారి చుట్టూ కంచె వేశాడు. మధ్యలో బురుజులు కట్టాడు. గచ్చ పొదలను, రాళ్లను, బలరక్కసి వారి మధ్య నుంచి ఈ బలరక్కసి చెట్లు, పొదలు, రాళ్ళు అంటే భయంకరమైనటువంటి అన్య జాతి సంబంధమైన రాజులను తొలగించాడు. బలరక్కసి పొదలను వారి మధ్య నుంచి శత్రు బలం లేకుండా చేశాడు. మంచి నిమ్మలమైనటువంటి ప్రాంతములో తోటలాగా వారిని కట్టాడు. కట్టిన తర్వాత వారిని సేద్యం చేయటానికి దేవుడు ఎన్నుకుంటే వారు చేసిన పని ఏంటంట? ఏం చేశారట? యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయము 5వ వాక్యం తోట గురించి మాట్లాడుతున్నాడు. నాకు న్యాయం చేయండి అని దేవుడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నాకు న్యాయం చేయండి. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి. వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటి దాని మధ్యలో బురుజులను ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని ఎవరు చూశారు? యజమానుడు.
తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు నుంచి మంచి ఫలాలు రావాలని ఎదురు చూడడం ప్రారంభించాడు. అయినను గాని కారు ద్రాక్షలు కాచెను. ఏం కాసాయే? కారు ద్రాక్షలు కాసినాయి. చూడండి, ఇంకేం చేయాలా? ఆ తోటకి ఏం చేయాలా? ఇశ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఒక రాజ్యం స్థిరపరచాలనుకున్నాడు. వారందరినీ కూడా ఒక తోటలో నాటాడు. వారు ఫలించాలని కోరుకున్నాడు. వారిలో నుంచి మంచి ద్రాక్షలు రావాలని కోరుకున్నాడు. అయినను కూడా వారిలో కారు ద్రాక్షలు వచ్చినాయట, చెడిపోయిన ద్రాక్షలు. పవిత్రమైన ఫలాలు రాకుండా పవిత్రమైన ఫలాలు వచ్చాయట. పవిత్రుడుగా బ్రతకకుండా అపవిత్రుడుగా బ్రతికాడట. నీతి మంతుల గుంపులో చేరక అవినీతి మంతుల గుంపులో చేరడట. పాపమునకు పాపము సమకూర్చుకొని దేవుని నీతిని ఉల్లంఘించడట. దేవుని చిత్తమును చేయకుండా అవి దేవుడిగా బ్రతకడం ప్రారంభించడట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు? ఇలా చెబుతూ అంటాడు. అంటూ ఏమంటాడు? కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము చెప్పండి. నాకు న్యాయం చేయండి. నా ద్రాక్ష తోట గురించి నాకు న్యాయం చెప్పండి. ఇంకేం చేయాలి వారి కోసం? ఈ రోజున దేవుడి సంగమా, పరమందున దేవుడు ఇశ్రాయేలు గురించి ఎంత చేశాడో అంత చేశాడు. ఈ రోజున సంఘం కోసం, నీ కోసం, నా కోసం ఎంత చేయాలో అంత చేశాడు. ఏ త్యాగం చేయాలో ఆ త్యాగం చేశాడు. ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. మన జీవితంలో ఎన్ని కార్యాలు చేయాలి అన్ని కార్యాలు చేశాడు. అయినను కూడా హృదయంలో సీమంత మార్పు లేదు. మన సత్వములో మార్పు లేదు. మన సాక్షిని చంపి బ్రతుకుతున్నాం, సత్వములో బ్రతుకుతున్నాం. దేవుని నీతి కొంచెమైనా లేకుండా, దేవుని ఆలోచన కొంచెమైనా లేకుండా, దేవుని భయం కొంచెమైనా లేకుండా ఈ రోజున పాడైన స్థితిలో ఈ రోజులో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. పాడైన జీవితం కలిగి జీవిస్తా ఉన్నారు. పాడైన బ్రతుకులోనే సాగిపోతా ఉన్నారు. పాడైనటువంటి భ్రష్టత్వంలోనే ఈ రోజులో ప్రజలు సాగిపోతా ఉంటే దేవుడు ఏం చేయాలి? ఇంకేం చేయాలి? భూమి మీద ఇంకేం చేయాలి? దేవుని కోపం వచ్చింది. బుర్జులను తీసేశాడు, ప్రాకారం గోడలను తీసేశాడు, కంచెం తీసేశాడు. ఆ తోటలోనికి క్రూరమైన జంతువులు వెళ్ళినట్టుగా చేశాడు. ఆ క్రూరమైన జంతువులే ఇశ్రాయేలును ఏలుబడి చేసిన రాజులు, భయంకరమైన రాజులు. 400 సంవత్సరాలు వారు కఠినంగా ఏలారు. 430 సంవత్సరాలు ఒకసారి కఠినంగా వారిని ఏలారు. క్రూరమైన రాజుల మధ్యలో పంపించాడు. కానీ దేవుడు మనుషుల్ని బాగు చేయాలనుకున్నాడు. మనుషులతో పరిచి నీతిమంతుడుగా తీర్చిదిద్దాలని కోరుకున్న దేవుని మాట వినకపోతే నీకు శ్రమలు. నీతిగా దేవుని సన్నిధిని నీవు అనాలోచనగా నడుస్తే నీకు కష్టాలు. ఈ రోజున చాలా మంది క్రైస్తవ బిడ్డలకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? అనేక శ్రమలు ఎందుకు వస్తున్నాయి? అనేక బాధలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కృంగిపోతున్నారంటే మనము చేసిన పొరపాట్లే మమ్మల్ని కృంగజేస్తూ ఉన్నాయి. మనం చేసిన పొరపాట్లే మన కుటుంబం పాడైపోతుంది. మనం చేసిన తిరుగుబాటే మన యొక్క బ్రతుకులు పాడైపోతున్నాయి. దేవుని సంగమా, ఈ రోజున నీవు దేవుని మాటకు లోబడవేయడలా, నీవు ఆయన పాదాలు పట్టుకొని నీ పాపమును ఒప్పుకుంటే నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ బ్రతుకు వర్ధిల్లుతుంది. నువ్వు ఎక్కడ కూడా అనాలోచన బ్రతకకుండా నువ్వే ప్రభు పాదాలు పట్టుకొని నీ పొరపాటును, నీ దోష క్రియలను విడిచిపెడితే నీ దేవుడు నీ పక్షం నిలబడతాడు. నీ దేవుడు నీ పక్షం నిలబడతాడు. నిలబడాలని కోరుకున్న ఆ దేవుని మాటను నువ్వు ఎంతకాలం అయితే ఉల్లంఘించడం ప్రారంభిస్తావో, ఎంతకాలము దేవుని మాటను విడిచిపెట్టడం ప్రారంభిస్తావో అంతకాలం కుటుంబాన్ని శాపం ఆవరిస్తుంది. నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుడు, నీ కుటుంబ పరిస్థితి బాగుడు. నువ్వు ఏడవడం కాదు, నువ్వు ఏడ్చి తుడవడం కాదు, నువ్వు కేవలము ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువా నా దోష క్రియలను విడిచిపెడుతున్నాను,
నా విధేయతను విడిచిపెడుతున్నాడు, నా పాపాన్ని ఇప్పుడే విడిచిపెడుతున్నాను. నా కుటుంబానికి వేసిన కంచెను తీసివేయకు, నా కుటుంబానికి వేసిన బురుజులను తీసివేయకు. ఈ బురుజు నీరుతో నిండిన బురుజులువి. నీ కుటుంబంలో ఆశీర్వాద బురుజులు తీసివేయబడకుండా, నీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదము తొలగిపోకుండా నువ్వు పశ్చాత్తాపడతావా? నువ్వు పశ్చాత్తాపడతావా? నువ్వు ప్రాధాన్యపడతావా? దేవుడా, నేను నీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. నేను నీలో ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వెన్నడూ విడవబడదు దానిగా అనబడదు. నేను దర్శించబోతున్నాను. నీతోనే నేను ఉండాలని ఇష్టపడ్డాను. దేవుని సంకల్పాన్ని నువ్వు అనాలోచన చూడకు. దేవుని యొక్క నిర్ణయ కాలాన్ని నువ్వు అనాలోచనలు పాటించుకో. దేవుని శబ్దం నీ జీవితాన్ని మార్చేది. దేవుని శబ్దం నీ బ్రతుకును మార్చేది. దేవుని స్వరం జీవితంలో అద్భుతాలు చేసేది. అందుకే యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యంలో అంటాడు, యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. ఎలాగ జరుగును చెప్పు. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. స్తోత్రం చెప్పలేదే. ఎలాగుంటుందట? మిగిలియుండు మొద్దు వలె. అర్థం కాలేదు వాక్యం. మళ్ళీ చదువు అమ్మాయి. యెహోవా మనుషులను దూరంగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున. దేవుడు మనుషులను దూరంగా తీసుకపోతే ఆ దేశాలు ఏమైనాయంట? ఏమి లేవంట. దేశాలలో ఎవరు లేడంట. ఆ పట్టణాల్లో ఎవరు లేదంట. నిర్జనంగా అయిపోయినాయంట. సరే అయిపోయింది. తర్వాత దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను. అక్కడ ఆ దేశంలో 10వ భాగం మాత్రమే విడువబడితే అదియును నాశనమగును. అది కూడా నాశనం అయిపోయింది. ఆ తర్వాత సింధూర మస్తకి వృక్షములు వృక్షము నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉన్నది. అట్టి మొద్దు నుండి స్తోత్రం చెప్పండి. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. హల్లెలూయా. పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎండిపోయిన మొద్దులో నుండి చిగురు పుట్టించగలిగిన సమర్థుడండి. ప్రయాసంలో పడిపోవచ్చు. నీ కుటుంబం ఇంకా బాగుపడుతుందా లేదని ప్రయాసపడుతుండవచ్చు. నా కుటుంబంలో ఆశీర్వాదాలు కనబడతలేవని కృంగిపోతుండవచ్చును. అప్పులతోను, కొరతలతోను, బాధలతోను అనేక విషయంలో బాధపడుతున్నానని అనుకోవచ్చును. కానీ దేవుడు నీ కుటుంబములు ఎండిపోయిన మొద్దును ఎలా సిగిరింపజేశాడో అలాగే నీ కుటుంబాన్ని సిగిరిస్తాడని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మాట్లాడగలిగిన దేవుడా. కొన్నిసార్లు నిన్ను కృంగిపోతున్నావు. అయ్యో, నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను కానీ నా పిల్లలు ప్రయోజనకరంగా రాకపోయి, నా పిల్లలు దేవుని మందిరంలో రాకపోయి, అయ్యో నా పిల్లలు నా కుటుంబము నా యొక్క మందిరంలో దేవుని మందిరంలో రాలేకపోయారని నువ్వు కొన్నిసార్లు నువ్వు గాయపరచుకొని బాధపడుతుండవచ్చున. కానీ ఒక రోజు రాబోతుంది, నీ పిల్లల్ని దేవుడు కట్టబోతున్నాడా? నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించడానికి వాగ్దానం చేస్తున్న దేవుడు. అక్కడ ఒక మాట చెప్తానా? అదే యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుంటే అక్కడ బ్రహ్మాండమైన ఒక మాట చదివి నేను ముగిస్తాను. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి.
ఏ విధంగా ఇక్కడ చెప్పబడు, విడువబడిన దుఃఖక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను స్తోత్రం చెప్పండి. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, ఈ గొప్ప వాగ్దానములు నీలో, నీ సంఘములో, నీ ఇంటిలో ఎప్పుడైతే వర్ధిల్లడం ప్రారంభమవుతాయో, ఎప్పుడైతే దేవుని వాగ్దానాల చెత్త నీ కుటుంబం వర్ధిల్లడం ప్రారంభిస్తుందో, అప్పుడు దుఃఖ క్రాంతురాలైన నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుని వాగ్దానాలను నువ్వు పట్టుకొని నిలబడితే నీ గలిబిలి తొలగిపోతుంది, నీ కుటుంబంలో ఉన్న గలిబిలి తొలగిపోతుంది, నీ సంఘములో ఉన్న ఆలోచనలు గలిబిలి తొలగిపోతాయి. నీకు నెమ్మది ప్రసాదించే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న ఆ ప్రభువే. ఆ ప్రభువును ఎప్పుడైతే ఆశ్రయించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే ఆయన సముఖములో నీవు నిందారహితుడుగా నిలబడడం ప్రారంభిస్తావో, నీ బండలాంటి హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర కుమ్మరించడం ప్రారంభిస్తావు, అప్పుడే ఆయన వాగ్దానం చూస్తావు. కఠినంతోనే వచ్చి కఠినంతో వెళ్ళిపోతే వాగ్దానాలు చూడలేవు. కఠినంతోనే వెళ్ళి కఠినంతోనే పారిపోతే దేవుని వాగ్దానాలు చూడలేవు. దేవుని వాగ్దానాలు భూమి మీద ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క దేవుని ప్రజలైనటువంటి వారికి అద్భుతమైన వాగ్దానాలు చెప్తా దేవుడు నేను పాపరితంగా చేయాలనుకున్నాడు. ఎండిపోయిన దానిలో నుండి, నిరీక్షణ లేని దానిలో నుండి, ఎంతో కృంగిపోయిన దానిలో నుండి అద్భుతమైన శిగురు పుట్టును. ఆ అద్భుతమైన శిగురు నీ నుంచి దేవుడిని కోరుకుంటున్నాడు. నీల్సిపోయినటువంటి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పాదాలు పట్టుకుంటావా? ఆయన యొద్దకు వస్తావా? ఆయనలో నీవు ఫలిస్తావా? అవిధేతను విడిచిపెడతావా? నీలో ఉన్న ఒక కవిధేతను విడిచిపెడతావా? ఆయన ఫలములతో, ఆయన ఫలభరితమైన వాగ్దానాల చేత నిన్ను బలపరచాలని కోరుకున్న దేవుని సంకల్పాన్ని నీవు పాటించి నిలబడిన ఎడల నిన్ను విడువాడు. కృప అద్భుతమైన రీతిలో కార్యం చేయాలి. అద్భుతమైన దేవుని యొక్క ఆలోచన జరగాలి. నువ్వు ఒప్పుకున్న ఎడల, నీ దోషక్రియలు తొలగించిన ఎడల నువ్వు ధన్యురాలివి. నీ పాపం తొలగిపోయిన ఎడల నువ్వు ధన్యురాలివి. అందుకే కీర్తనలో ఆసాపు ప్రాణయపడి అడుగుతున్నాడు, యాకోబునకు ప్రార్థన నేర్పించిన వాడా, యెరూషలేము చుట్టూ ప్రాకారంలో పెట్టిన వాడా, నిన్ను ఎలా స్తుతించినను ఆ రుణము తీర్చుకొనమని భక్తుడు స్తుతించినట్టుగా, భక్తుడు కీర్తించినట్టుగా, భక్తుడు పాడినట్లుగా నీ నోట స్తుతి వేట ఉండనుగాక. నీ హృదయంలో ఉల్లాస తైలంతో నువ్వు నింపబడునుగాక. యేసునామములో ప్రభువా దర్శించు ఆయన. కృప 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పశ్చాత్తాపడండి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. ఈ రోజున నీ ఎదుట దేవుని బల్ల ఉంటుండగా నీ దోషమును ఒప్పుకొని, నీ పాపమును ఒప్పుకొని, నీ అవిధేయత నుండి విడుదల పొందుకొని ప్రభువా నన్ను శుద్ధీకరించి నన్ను పవిత్రపరచు. పరిశుద్ధపరచబడ
మీ పవిత్రులు నీ ప్రదేశమును పవిత్రపరుస్తాడు, నీ భూమిని పవిత్రపరుస్తాడు, నీ దేశమును పవిత్రపరుస్తాడు, నీ జీవితాన్ని పవిత్రపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే పవిత్రపరచబడ్డకై విరిగి నలిగిన హృదయముతో నీ ప్రభు పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తావో అక్కడే నీ దేవుడు నువ్వు పరిశుద్ధపరుస్తాడు. పవిత్రపరచబడాలి. యేసు నామములో చేయము 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 కృప 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 కృప. స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు ప్రభు మాట్లాడే ప్రతి మాటను బట్టి ఒక్కరు ప్రార్థన చేయండి, ఒక్కరు ప్రార్థన. దేవా మరొక పునరుద్ధాన దినమున నీ సన్నిధి బట్టి రక్షణ సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఎంతో మంది దినాన్ని సమన్వయం చూడలేక కలవరాలి నాయన నిరస జీవులుగా ఉన్నామని కేవలం ఈ దినం ఆరాధన ప్రభువా మీకు స్తోత్రం. అందరూ మీరు మహిమ పొంది నాయన నీ వాక్యం చేత నా తండ్రి వచ్చిన మమ్మల్ని అందరినీ దర్శించి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం. దేవా మీకు వందనాలు. అక్కడ బహు సమీపంలో మేము మమ్మల్ని మేలు కొనుక్కుంటున్నాం, మమ్మల్ని తొలికొనుకుంటున్నాం, మమ్మల్ని లేవనెత్తుతున్నాం, బలపరుస్తున్న దేవుడు మీకు కృతజ్ఞత తండ్రి. మీకు వందనాలు. మా పితరుల అబ్రహాము యాకోబులకు తోడుగా ఉన్నాము నాయన. ఇశ్రాయేలు లేని ప్రజలు అయ్యా నిన్ను విడిచి మరచి ఉన్నప్పటికీ వారిని మరలా తండ్రి వారిని మీ సన్నిధికి ఆకర్షించిన దేవుడు నీ బాధలకు నాడు నా ప్రభు అని బాధలు ఇశ్రాయేలీయులైన నీ ప్రజలందరి శ్రేష్ఠ సంతానముగా ఒక తోటగా ద్రాక్ష ద్రాక్ష ఫలింపవాలని మీరు చూసి ద్రాక్షను అందరినీ దర్శించి రక్తమిచ్చి ప్రాణమిచ్చి మమ్మల్ని కొని విమోచించిన తండ్రి మీకు విషయమైన దూకమండి. ఈ దినముల విడుదల కలిగించి ప్రతి బంధకాలు పెంచబడిన ప్రతి కొట్లు వెంటబడిన మీ అందు వివాదం తెచ్చినట్లుగా మీ అందు మిగిలిన ముందు నుండి పరిశుద్ధమని ఎవరు పుట్టినండి విషయాలు మీరు మాట్లాడి ఈ దినమున నాయన దర్శించము దర్శించము మా హృదయాలకు విడుదల కలిగించండి, మా ఆత్మలకు విడుదల కలిగించండి, మా కుటుంబ బంధకాలు తెచ్చి మీ ఆత్మకార్యాలు జరిగించమని ఈ దినమందు నా ప్రభు విత్తబడిన వాక్యము ప్రతి హృదయములు నీరు కట్టి నాయనా మీరు అక్కడికి మీరు రాజ్యానికి మేము ఎదురు చూపులు దయచేయమని చేస్తున్నటువంటి దిన ప్రార్థన మీరు అంగీకరించండి. అయ్యా ప్రతిఫలము జవాబు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
చిన్న పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. తర్వాత బల్ల కార్యక్రమం వెళ్దాం.